ఈరోజు హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1707 టు 1950 దాంట్లో నుంచి సో యూనిట్ నెంబర్ 13లో హాఫ్ పార్ట్ కవర్ చేస్తుంది. రిమైనింగ్ హాఫ్ పార్ట్ లో నెక్స్ట్ క్లాస్లో కవర్ చేయబోతున్నాం. సో దాంట్లో యూనిట్ నెంబర్ 13 అంటే లాస్ట్ లెసన్. ఆ బుక్లో బిహెచ్ఐసి 134 బుక్లో ఇది లాస్ట్ లెసన్. సో లాస్ట్ లెసన్ ఏంటి అంటే దీంట్లో ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే ఎక్కడి నుంచి బిగిన్ అయిందంటే లాస్ట్ లెసన్ ఈ యొక్క వేవెల్ సిమ్లా కాన్ఫరెన్స్ అంతకుముందు జరిగిన ఏంటంటే ఈ ఈవెంట్స్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ బాడీ కోసం ప్రయత్నాలు ఎప్పుడు జరిగినాయి అంటే 1928లో మోతీలాల్ నెహ్రూ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఎట్లా కాన్స్టిట్యూషన్ ఉండాలని బ్రాడ్గా ఇచ్చింది. దాన్ని అస్సలు ఒప్పుకోలేదు ఎవరు, మహమ్మద్ అలీ జిన్నా. వాడు ఎంతసేపు ఏమన్నాడు, సపరేట్ ఎలక్టరేట్స్ కావాలన్నాడు, సెంట్రల్లో సీట్స్ అన్ని వాళ్ళే కావాలన్నాడు, సీట్స్ కావాలన్నాడు, 1/3 సీట్లు కావాలన్నాడు, ఇంకా సపరేట్ ఎలక్టరేట్స్ కావాలన్నాడు. సో అలా డిమాండ్ చేశాడు. రిజర్వేషన్ ఫర్ ది ముస్లిమ్స్ అని డిమాండ్ చేశాడు. 14 పాయింట్స్ లేవనెత్తాడు మోతీలాల్ కమిటీ రిపోర్టుకు వ్యతిరేకంగా. 14 పాయింట్స్ ఒప్పుకోమని అంటే ఒప్పుకోలేదు వీళ్ళు. దాంతో ఏమైంది, మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు మాత్రం వాడి 14 పాయింట్స్ ఏదైతే మహమ్మద్ అలీ జిన్నా డిమాండ్ చేసిండో దాన్ని ఒప్పుకోవడం జరిగింది. మహమ్మద్ అలీ జిన్నా పాయింట్స్ను ఒప్పుకొని ఎంకరేజ్ చేశారు ఎవరు, బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ డివైడ్ అండ్ రూల్ పాలసీలో కంటిన్యూన్స్ బ్రిటిష్ ఉండాలి కదా. సో అలా ఆ పద్ధతిలో ఎంకరేజ్ చేశారు మహమ్మద్ అలీ జిన్నా. అయితే ఎప్పుడైతే 14 పాయింట్స్ ఒప్పుకున్నారో మహమ్మద్ అలీ జిన్నా అనుకున్నాడు, ఇంకా ఏమనుకున్నాడంటే ఇక మాస్ మూమెంట్, మాస్ అందరినీ చేర్చుకోవాలని మొత్తం ఎట్లా మెంబర్షిప్ రిడక్షన్, ప్రైసెస్ రిడక్షన్ చేసిండు. మాస్ మొత్తాన్ని ముస్లింలందరూ చేర్చుకోవడం, కమిటీలు ఏర్పాటు చేయడం, కాంగ్రెస్ లాగా ఆర్గనైజ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ విధంగా మాస్ బేస్ వచ్చింది. దేనికి, ఈ యొక్క మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ పార్టీకి మాస్ బేస్ వచ్చింది. మాస్ బేస్ వచ్చిన తర్వాత 1940లో వాడు లాహోర్ కాన్ఫరెన్స్లో మహమ్మద్ అలీ జిన్నా గారు ఏం చేసినారంటే సపరేట్ నేషన్స్, మరి ముస్లింలు హిందువులు సపరేట్ నేషన్స్గా ఉండాలి, హిందువులు సపరేట్గా ఉండాలి, ముస్లిం సపరేట్గా ఉండాలి, ముస్లిం అనేది ఒక నేషన్గానే రావాలి అని చెప్పి ప్రపోజల్ ఇచ్చాడు, తీర్మానం చేయించాడు. లాహోర్ ముస్లిం లీగ్ కాన్ఫరెన్స్లో తీర్మానం చేసుకున్న తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారంటే ఈ వరల్డ్ వార్ మొదలైంది. వరల్డ్ వార్లో కాంగ్రెస్ లీడర్స్ మందలించకుండా అట్లీస్ట్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ కాంగ్రెస్ 9 ప్రావిన్స్లలో ఉంది. 2 ప్రావిన్స్లలో ముస్లిం లీగ్ ఉంది అప్పుడు కూడా 1937 ఎలక్షన్ ప్రకారంగా. మరి ఎవరిని అడగకుండా ఎవరు అప్పుడున్న వైస్ రాయ్ ఇండియాను వరల్డ్ వార్లో దించుతున్నాము, ఇండియా మొత్తం వరల్డ్ వార్ 2కు సపోర్ట్ చేస్తుంది, అన్ని మెన్ అండ్ మెటీరియల్ అంతా సపోర్ట్ చేస్తుందంటే మరి కాంగ్రెస్ వాళ్ళని ఒక్కరిని కూడా పైన సెంట్రల్ కమిటీని అడగలేదు. మరి ప్రావిన్సెస్లో ఉన్న ప్రొవిన్షియల్ అటానమీ ఉంది, అప్పటికి ప్రొవిన్షియల్ అటానమీలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్స్ని కూడా అడగకుండా చేర్చడం ఎందుకు చేర్చారు అని కాంగ్రెస్ మినిస్టర్స్ అంతా కూడా 9 ప్రావిన్స్లలో
రిజైన్ చేసినారు గవర్నమెంట్ నుంచి. రిజైన్ చేస్తే ముస్లిం లీగ్ పార్టీ మహమ్మద్ అలీ జిన్నా డే ఆఫ్ డెలివరెన్స్ సంబరాలు జరుపుకున్నాడు, విమోచన పొందినవని. ఎందుకంటే అక్కడ వానికి గడిచి డెవలప్ అయింది. ఏంటి, ముస్లిం లీగ్ పార్టీ 2 చోట్లనే మెజారిటీ మినిస్ట్రీస్ను ఫామ్ చేయగలిగింది. మిగతా ముస్లిం మెజారిటీ ఉన్న ప్రావిన్స్లో కూడా ఇది గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. ఆ 2 చోట్ల కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎవరు తోడ్పడ్డారంటే అఫీషియల్ మెంబర్స్ ఉంటారు కదా గవర్నమెంట్, వాళ్ళ తోడ్పాటుతోటి ఏదో కొంచెం లాక్కరాగలిగిండు మహమ్మద్ అలీ జిన్నా. మిగతా 2 చోట్ల ఈ కాంగ్రెసే ఫామ్ చేసింది. మరి కాంగ్రెస్ ఫామ్ చేస్తే అట్లా ముస్లిం లీగు అనుకున్నట్టుగా ఏది ఈ యొక్క డే ఆఫ్ డెలివరెన్స్, మేము విమోచన పొందిన విమోచనాన్ని అట్లా కాంగ్రెస్ మినిస్ట్రీలు మా మెజారిటీ ప్రాంతంలో పరిపాలన చేస్తుందా అనే అటువంటి దానికి డే ఆఫ్ డెలివరెన్స్ అని పెట్టింది. డెలివరెన్స్ అంటే విమోచన పొందినమని పెట్టింది. వాడు పెట్టి సంబరాలు జరుపుకున్నాడు. మరి దాని తర్వాత మరి కాంగ్రెస్ ఏం చేసిందంటే, ఇక వరల్డ్ వార్ ఉన్నది కాబట్టి ఇండివిజువల్ సత్యాగ్రహ చేద్దాం, మామూలు అడగకుండా ఎట్లా చేసినారని ఇండివిజువల్ సత్యాగ్రహ చేసినారు. కొన్ని రోజులు, 1 సంవత్సరం పాటు ఇండివిజువల్ సత్యాగ్రహ కాంగ్రెస్ వాళ్ళందరూ ఇండివిజువల్ సత్యాగ్రహ చేసినారు. ఆ తర్వాత ఏమైందంటే 1942లో క్రిప్స్ మిషన్ పంపారు. ఈ వారు తీవ్రతరమైన జర్మనీ చేతిలో ఓడిపోయేటట్టు అయింది. ఎవరు, ఈ యొక్క బ్రిటిష్ వారు. కాబట్టి మరి ఈ ఇండియా యొక్క కోఆపరేషన్ ఉండాలి. అదే టైంలో మరి ఎవరు, సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ తయారు చేసి జపాన్ సాయంతో మరి అతను సైన్యం తయారు చేసిండు. ఆజాద్ హిందూ ఫౌజ్, ఇండియన్ నేషనల్ ఆర్మీ తయారు చేసి అక్కడ ఎవరైతే పట్టుబడ్డ ఇండియన్ సైనికులు ఉన్నారో ఆ సైనికులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇండియన్ నేషనల్ ఆర్మీని ఆ విధంగా ఇప్పుడు 1940కి వచ్చే వరకు ఈ డెవలప్మెంట్స్ జరిగింది. ఈ వాడు ముస్లిం కాంగ్రెస్ రిజైన్ చేయటం, ఏది ప్రాంతీయ వాటి ఏది అసెంబ్లీ నుంచి రిజైన్ చేయటం, వాడు మహమ్మద్ అలీ జిన్నా డే ఆఫ్ డెలివరెన్స్ అని విమోచన దినం ప్రకటించుకోవటం, మరి కాంగ్రెస్ వాళ్ళు ఇండివిజువల్ సత్యాగ్రహం చేయడం మొదలుపెట్టారు. ఇది బాగా ఒక వరల్డ్ వార్ 2 బాగా పీక్ స్టేజ్కి వచ్చింది. జర్మనీ చేతిలో ఓడిపోతామని చెప్పి తయారైంది. అట్లే ఇండియన్ నేషనల్ ఆర్మీ అని సుభాష్ చంద్రబోసు ఇది జపాన్ నుంచి సాయం పొందుతూ బర్మా, రంగూన్ అక్కడి నుంచి ఆజాద్ హిందూ ఫౌజ్ను తయారు చేసుకుని ఇండియా మీదకి వస్తున్నాడు. ఇలాంటి టైంలో ఇక సిచ్యువేషన్ చేయి దాటిపోతేటండి మనకు అని చెప్పి మన ఇండియా మొత్తం సుభాష్ చంద్రబోస్ ఆధిపత్యంలోకి వచ్చేటట్టుంది అని ఒక ఉద్దేశంతో ఏం చేశారు, స్టాఫర్డ్ క్రిప్స్ను పంపుతారు. ఏది విన్స్టన్ చర్చిల్ గవర్నమెంట్, కన్జర్వేటివ్ గవర్నమెంట్, విన్స్టన్ చర్చిల్ స్టాఫర్డ్ క్రిప్స్ను రాయబారుగా పంపుతాడు. ఇండియా యొక్క కంప్లీట్గా సహాయ సహకారాలు ఉండాలని పంపుతారు. వాడు వచ్చి ఏం చేసినాడంటే, అయ్యా మీకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకుని ఇస్తాము, మరి మీరే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకుని మీరే పరిపాలన చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు కాదు, అన్నీ అప్పటికి వార్ అయిపోయినాక ఇస్తానంటాడు స్టాఫర్డ్ క్రిప్స్. అరే వార్ అయిపోయినాక ఇచ్చేది నమ్మకమా? నమ్మకం లేదా? అది పోస్ట్ డేటెడ్ చెక్ పనికి రాదని చెప్పి తిరస్కరిస్తారు. ఇంకోటి, వాడు ఇంకా ఫర్దర్ ఎంకరేజ్ చేసినాడు. ఎవరిని? మహమ్మద్ అలీ జిన్నాను ఎంకరేజ్ చేసి ఏం చేసినాడు తెలుసా? వీటో పవర్
మొహమ్మద్ అలీ జిన్నా కనుక ఒప్పుకోకపోతే ముస్లిం రిప్రజెంటేటివ్ అతను అని చెప్పి వాడే మొత్తం సోల్ రిప్రజెంటేటివ్, వాడు కనుక ఒప్పుకోకపోతే వీటో చేస్తే ఏది సెటిల్మెంట్ జరగదు అనేటువంటి ఒక అది కూడా ఇచ్చిపోయినాడు. వాడు పోతూ పోతూ స్టాఫర్డ్ క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయినా కూడా ఇదేది కమ్యూనల్ డివిజన్ ఏర్పాటు చేశాడు కొంత వీటో పవర్ అనే పెద్ద తోటి. వాడు ఒప్పుకోకపోతే మిగతా ఏది సెటిల్మెంట్ కాదని అది జరిగింది. దాని తర్వాత ఈ ఈ రోజు లెసన్లలో ఏముందంటే వేవెల్ ప్లాన్ ఇక బాగా ఓడిపోతుంది, ఓడిపోయే స్థితిలో వచ్చింది. కానీ అంతకుముందే లేబర్ పార్టీ ఏమంటుందంటే, కన్జర్వేటివ్ విన్స్టన్ చర్చిల్ కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. లేబర్ పార్టీ లీడర్స్ క్లెమెన్స్ అట్లీ మిగతా వాళ్ళందరూ మేము కనుక ఎలక్షన్లో గెలిస్తే మరి మా ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్రం ఇస్తుంది అని చెప్పి వాళ్ళు ప్రకటించుకున్నారు. ఎవరు? లేబర్ పార్టీ వాళ్ళు. మరి విన్స్టన్ చర్చిల్ కన్జర్వేటివ్ గవర్నమెంట్ కాబట్టి మరి వాడు ఎలక్షన్లో వాళ్ళు ఎందుకు ఎడ్జ్ సంపాదించాలి అని చెప్పి ఇక్కడ ఉన్న వైస్రాయ్ వేవెల్ తోటి ఒక కాన్ఫరెన్స్ పెట్టించాడు. సిమ్లాలో పెట్టించాడు. అది ఏదో నామకే వాస్తే పెట్టినట్టుగా పెట్టారు వాళ్ళు. వేవెల్ సిమ్లా కాన్ఫరెన్స్ అన్ని పార్టీలను పిలిచాడు. కాంగ్రెస్ హిందూ కాంగ్రెస్ అని ముస్లిం లీగ్ను పిలిచాడు. సో వీళ్ళు వాళ్ళని అందరూ పిలిచాడు. దాంట్లో కాంగ్రెస్ ఒక్కరు మేము హిందూ కాంగ్రెస్ కాదు, మేము మొత్తం జాతిని రిప్రజెంట్ చేస్తున్నాం కాంగ్రెస్ అన్నది. మరి ముస్లింలు మొత్తానికి వీడి రిప్రజెంటేటివ్ ముస్లిం లీగ్ లీడర్ జిన్నాను అన్నాడు. సో ఆ విధంగా జిన్నాను ఫర్దర్ ఎంకరేజ్ చేశాడు సిమ్లా కాన్ఫరెన్స్లో. ఎవరు? వేవెల్ వైస్రాయ్ సిమ్లాలో ఏదో పెట్టాలని ఆ విన్స్టన్ చర్చిల్ కన్జర్వేటివ్ పార్టీ వీళ్ళకి ఏమైనా ఏడ్చి రాకుండా చర్చలు జరిపినాం, చర్చలు ఫెయిల్ అయినాయి అని అటువంటి ఉద్దేశం తోటి పెట్టారు ఏదో చర్చలు. కానీ అసలు ఉద్దేశం ఏంటంటే మరి ముస్లిం లీగ్ ఇంకా ఎంకరేజ్ చేసిపోయింది. ముస్లిం లీగ్ ఒప్పుకుంటేనే మిగిలిన సెటిల్మెంట్ జరుగుతుంది కాబట్టి అర్ధాంతరంగా చర్చలన్నింటినీ రద్దు చేసి సిమ్లా కాన్ఫరెన్స్ 1945లో సిమ్లా కాన్ఫరెన్స్ రద్దు అయిపోయింది. సిమ్లాలో ఏది జరగలేదు. దాని తర్వాత 1946లో ఏమైంది? 46లో అట్లీ గవర్నమెంట్ వచ్చింది. విన్స్టన్ చర్చిల్ గవర్నమెంట్ పోయింది. అట్లీ గవర్నమెంట్ వచ్చింది. క్లెమెన్స్ అట్లీ. లేబర్ పార్టీ అంతకుముందే ప్రామిస్ చేసింది ఏది? ఇండియాకు స్వతంత్రం ఇస్తామని. మరి కాబట్టి స్వతంత్రం ఇస్తామని చెప్పి ప్రకటించిందే కానీ ఎప్పుడు అది గవర్నమెంట్లో లేనప్పుడు, గవర్నమెంట్లోకి వచ్చినాక ఆ యొక్క ప్రామిజులు ఆ యొక్క ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం నిలుపుకోవడం కొద్ది ఇబ్బంది అనిపిస్తుంది ఎవరికి? క్లెమెంట్ అట్లీ గవర్నమెంట్. ఎందుకంటే వీళ్ళు కూడా ఇంపీరియలిస్టులు కదా, ఇంపీరియలిస్టులు కాబట్టి ఒక్కసారి ఇంపీరియలిజం పోతే ఎట్లుంటుంది అని చెప్పి క్లెమెంట్ అట్లీ ఉద్దేశం. ఇంకోటి ఇక్కడ వేవెల్ ఉన్నాడు కదా, మరి వేవెల్ ఇక్కడ ఏమైంది? 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగింది. క్విట్ ఇండియా మూవ్మెంట్లో క్విట్ ది ఇండియా అని బ్రిటిష్ వాళ్ళు హెచ్చరించారు. కానీ ఆ హెచ్చరింపులు ఏమైందంటే లా అండ్ ఆర్డర్ అంతా బ్రేక్ అయింది. అంతటా దాదాపు చాలా ప్రాంతాలలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయ్యి బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలో లేకుండా పోతున్నది. ఏది? మరి ఈ యొక్క క్విట్ ఇండియా మూవ్మెంట్ పరిణామాలు. ఈ వేవెల్ ఏమనుకున్నాడంటే ఇక ఇలా మరి మాస్ మూవ్మెంట్ కనుక జరిగి
మొత్తం మాస్ రెవల్యూషన్ జరిగితే మనం అనసలేము అని చెప్పి వేవల్ రిపోర్ట్ ఇచ్చినాడు. ఎవరికి? అట్లీ గవర్నమెంట్ అడిగింది ఏమైనా అనొచ్చా లేదా? అంచడానికి వీలు లేదయ్యా, ఇది ఇప్పటికి ఇంకా మాస్ రెవల్యూషన్ వస్తే మనం ఏం తట్టుకోలేము. ఇంకా 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 ఏమవుతుందంటే నావెల్రీ, ఇండియన్ నేషనల్ వాళ్ళను ఐఎన్ఏలో పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళను కోర్టులలో ప్రవేశపెట్టి ట్రయల్స్ చేపించి శిక్ష వేయిద్దామంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లాయర్లు అందరూ దానికి అడ్డుపడ్డారు. ప్రజలు కూడా పెద్ద గోల చేస్తున్నారు. ఇంకోటి ఇండియన్ నేవీ, బాంబేలో ఇండియన్ నేవీ కూడా తిరుగుబాటు చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. ఆ విధంగా సైన్యం, ఇండియాలో ఉన్న సైన్యం కూడా తన మాట వినేటట్టు లేదు, బ్రిటిష్ వాళ్ళ మాట. మరి ఇంకా ఏంటంటే బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది లోయర్ జాబ్లో, మరి మిడిల్ జాబ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇండియన్స్. వాళ్ళు కూడా వీళ్ళ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క మాటలు వినేటట్టు లేరు, వార్డర్స్ వినేటట్టుగా లేరు మొత్తం. సో కాబట్టి పెద్ద రెవల్యూషన్ ఏమో జరిగితే మళ్ళీ మాస్ రెవల్యూషన్ అయితే ఆటోమేటిక్గా మన చేతిలో ఉండదు అని వాడు రిపోర్ట్ పంపినాడు లేబర్ గవర్నమెంట్. దాంతో లేబర్ గవర్నమెంట్ ఏమని డిసైడ్ చేసిందంటే, మరి పత్రిక లారెన్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, మరి క్రిప్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, బోర్డ్ ఆఫ్ ఈ కంపెనీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, మరి ఇంకా ఏవి అలెగ్జాండర్, ముగ్గురు క్యాబినెట్ మినిస్టర్లు పంపింది ఇండియా ఒక సెటిల్మెంట్ తీసుకురావాలి. ఈ క్యాబినెట్ మినిస్టర్ చాలా రోజులు చర్చలు జరిపింది. చర్చలు 1946 జూన్ దాకా చర్చలు జరిపింది. చర్చలలో ఏమంటాడంటే, జిన్నా మొత్తం ఏమంటాడు, 2 నేషన్ థియరీని ఏమంటాడు. ఇంకా మరి 2 నేషన్ థియరీ, సపరేట్ నేషన్గా ఉంటాం మేము, మరి హిందూ రాజ్యం వేరు, ముస్లిం రాజ్యం వేరు అని లాహోర్ కాన్ఫరెన్స్లో తీర్మానం చేసినట్టు కదా. ఇక దాన్నే లేవనెత్తుతున్నాడు మహమ్మద్ జిన్నా. ఏది ఈ యొక్క బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ వచ్చినప్పుడు ఇద్దరు క్యాబినెట్ మంత్రులు వచ్చి చర్చలు జరుపుతుంటే వాడు అదే లేవనెత్తుతున్నాడు. మరి ఎట్లా ఇది ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఎట్లా అని దానికి ఎవడయ్యా అంటే వేవెల్ వైస్రాయ్, మరి ఏవి అలెగ్జాండర్ కూడా కొంచెం సింపతి ఉన్నది. ఎవరి మీద? మొహమ్మద్ అలీ జిన్నా మీద. అయినప్పటికీ ఇద్దరు మినిస్టర్లు ఉండగా ఇంకా క్యాబినెట్ మినిస్టర్లు ఎవరు, పత్రిక లారెన్స్, మరి క్రిప్స్, వీళ్ళిద్దరు అపోజ్ చేసినారు. ఇలా కాదు, ఇద్దరిని కాంప్రమైజ్ చేయాలి, ఇలా సపరేట్ చేయటం వీలు కాదు. ఎందుకు వీలు కాదంటే, సపరేట్ మెజారిటీ ప్రావిన్సెస్ ఈ యొక్క ముస్లిం లీగ్ అడిగినవి ఏది, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అడిగారు, పంజాబ్ అడిగారు, బెంగాల్ అడిగారు, మరి అస్సాం అడిగారు. ఇందులో మరి ఎలక్షన్ జరిగితే ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది అంటే, ఒక్క బెంగాల్లో ఫామ్ చేసింది, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఒక చోట, 2 చోట్లనే ముస్లిం లీగ్ పార్టీ ఫామ్ చేయగలిగింది గవర్నమెంట్. మిగతాది మొత్తం కాంగ్రెస్ సోదరులు ఉన్నాయి. మరి మెజారిటీ ప్రావిన్సెస్ అంటే ఎట్లా మెజారిటీ, ఏ ఉద్దేశంతో గవర్నమెంట్ వారి రిప్రజెంటేషన్ ఎన్నుకున్నారు ప్రజలు. సో అది మరి ఇంకోటి ప్రాబ్లం కూడా వచ్చింది క్యాబినెట్ మిషన్. మనం ఇట్లా చూస్తే పంజాబ్లో, ఈస్ట్ పంజాబ్ అంతా కూడా హిందువులే ఉన్నారు. బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో మొత్తం హిందువులే ఉన్నారు. మరి అస్సాం ప్రాపర్ తప్ప మిగిలిన అస్సాం వెస్టర్న్ ప్రాంతం, అస్సాం ప్రాపర్ ఈస్ట్లో మొత్తం హిందువులే ఉన్నారు. వెస్టర్న్ అస్సాంలోనే కొంతమంది ముస్లింలు ఉన్నారు. మరి ఎట్లా అంటే ఈ ప్రాంతాలను డివైడ్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాంతాలను డివైడ్ చేయాల్సింటే మరి అంతకుముందు యూనిట్గా ఉన్నటువంటి, లింగ్విస్టిక్ యూనిట్గా ఉన్నటువంటి ప్రాంతాలను మళ్ళీ డివైడ్ చేస్తే
కొత్త ప్రాబ్లం వస్తుంది. కొత్త ప్రాబ్లం, పరిపాలన ప్రాబ్లం, అవి ఇవి మళ్ళీ లాంగ్వేజ్ ప్రాబ్లం అన్నీ వస్తాయి. కాబట్టి ఇది సరిపోదు. ఈ యొక్క ముస్లిం లీగ్ అడిగినట్టుగా సపరేట్ నేషన్స్ అనేది వీలు కాదు. ఏమని చెప్పారంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్ జరిగితే 91% కాంగ్రెస్ గెలిచింది. 57 సీట్లు వచ్చినాయి సెంట్రల్ కాంగ్రెస్. మరి వీళ్ళకి ఎన్ని వచ్చినాయంటే 33 సీట్లు వచ్చినాయి. ఎవరికి? ముస్లిం లీగ్ సెంట్రల్. ఇక ప్రావిన్స్లను అయితే 2 చోట్లనే ఇది ఫామ్ చేసింది. ఒకటి బెంగాల్లో ఫామ్ చేసింది, ఒకటి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో రెండింటిని ఫామ్ చేయగలిగింది. ఎలక్షన్లో కాంగ్రెస్ రెండు చోట్ల గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది. మరి ఏ బేస్ మీద ఈ అడిగేది జిన్నా గారు అని ఈ యొక్క క్యాబినెట్ మినిస్టర్ జిన్నా గారి యొక్క ప్రపోజల్ కొట్టిపడేస్తూ, అయ్యా జిన్నా గారు, మీరు ఏంటంటే మీరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకోండి, సెంట్రల్లో లూజ్ సెంటర్ ఏర్పాటు చేస్తాము. లూజ్ సెంటర్లో ఒక డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, కమ్యూనికేషన్ 3 మాత్రమే ఉంటాయి. మిగిలినవి మాత్రం అటానమస్ ప్రావిన్సెస్ ఏర్పాటు చేస్తాం. అటానమస్ ప్రావిన్స్ని ఎట్లా ఏర్పాటు చేస్తామంటే వాళ్ళు ఒక పెద్ద పేజీ పెట్టిపోయింది. ఈ క్యాబినెట్ మిషన్ కూడా తప్పదేం కాదు. ఏం పేజీ పెట్టిపోయిందంటే హిందూ మెజారిటీ ప్రావిన్సులన్నీ ఒక చోటికి, బాంబే ప్రావిన్సు, సెంట్రల్ ఇండియా, మద్రాస్ ప్రావిన్సు, ఇట్లా మరి సెంట్రల్ ప్రావిన్సెస్, ఉత్తరప్రదేశ్, ఇవన్నీ కలిపి బాంబే ప్రెసిడెన్సీ, ఈ అన్నీ కలిపి ఒకటి మెజారిటీ హిందూ ఏరియాస్ ఏ గ్రూప్గా చేసినారు. మరి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి పంజాబ్ను, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి కాశ్మీర్ ఏరియా ప్రాంతాలన్నింటినీ కూడా ఏం చేసినారు? బి గ్రూపుగా పెట్టారు. తర్వాత నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి యొక్క బెంగాల్ను, అస్సాము రెండింటిని కలిపి సి గ్రూపుగా పెట్టారు వాళ్ళు. ఇక వీడు ఇప్పుడు ఏమంటాడంటే, ఈ గ్రూపులు పెట్టిన తర్వాత ఆ గ్రూపుల ప్రకారంగా 2 నేషన్ థియరీ రావాలంటాడు. ఇప్పుడు మొదలైందిగా ఏది జిన్నా గారి కొట్లాట, ఇంకా ఇది మొదలైంది. ఇప్పుడు ఇట్లా పెట్టి మీరు ఆ తర్వాత రిప్రజెంటేటివ్స్ను ఎలక్ట్ చేసుకొని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకుని దాంట్లో మీకు ఎలాంటి కాన్స్టిట్యూషన్ కావాలో అలాంటి తయారు చేసుకోమని క్యాబినెట్ మిషన్ వెళ్ళిపోయిన కానీ దీని కొట్లాట మొదలైంది. గ్రూపులు పెట్టారు కదా, అది ఛాన్స్ అయింది. ఎవరికి? మహమ్మద్ అలీ జిన్నాకు. అరే బాబు, బి గ్రూప్, సి గ్రూప్ అంతా పాకిస్తాన్, 2 నేషన్ థియరీని బీరుగా పట్టుకున్నాడు. ఎవడు? మహమ్మద్ అలీ జిన్నా. క్యాబినెట్ మిషన్ ప్రపోజల్ ఏంటి అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు కావాలి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు కావాలంటే ఎట్లా? మరి అందరు రిప్రజెంటేటివ్స్ రావాలి. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇది ఒక హిందూ కాంగ్రెస్ కాదు, అన్ని వర్గాల వాళ్ళ రిప్రజెంటేటివ్, అన్ని వర్గాలను మనం సేఫ్టీ, సెక్యూరిటీ మేము చూస్తాము. అన్ని వర్గాలకు, అన్ని ట్రైబల్స్కు, మరి మైనారిటీస్కు, మరి ఈ యొక్క అప్రెషన్ క్లాసెస్కు అన్నిటి ఇంట్రెస్ట్ కాంగ్రెస్ చూస్తుంది. కాంగ్రెస్ అన్నింటినీ చూస్తుంది. అన్ని వర్గాలకు స్వేచ్ఛ ఉన్నటువంటి యొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్, మరి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ మరి ఎట్లా ఎలక్షన్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి. అందులో 383 ఉంది నెంబర్. అందులో
289 రిప్రజెంటేటివ్ ప్రావిన్సెస్ వచ్చింది. తర్వాత కొన్ని 97 మరి ఏది రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ది ప్రిన్స్లీ స్టేట్స్ అని, వాళ్ళు ఎలక్షన్ కాదు, వాళ్ళు నామినేట్ చేస్తారట. ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళు నామినేట్ చేస్తారు వాళ్ళు రిప్రజెంటేటివ్. మరి ముస్లిం లీగ్ కొంతమందిని పంపుతారు. సో ఇలా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ కావాలని మొదలుపెట్టారు. దాంట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం చేసిందంటే, కాంగ్రెస్ మరి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాని వాళ్ళను కూడా, ఎవరిని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు, ఇంకా ఇద్దరు అయ్యంగారు ఉన్నారు, వాళ్ళు కాంగ్రెస్ గారు కానీ ఎక్స్పర్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంబేద్కర్ బెంగాల్ నుంచి ఎలక్ట్ అయ్యింది. బెంగాల్లో మరి అది ముస్లిం లీగ్ వస్తుందని మన బాంబే నుంచి ఎలక్ట్ చేసుకుంది. వీళ్ళకి షెడ్యూల్ క్యాస్ట్ రిప్రజెంటేటివ్. మరి మత్తాయి అయ్యంగారు ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా పెట్టారు. రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్, అంతకుముందే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆయన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ప్రెసిడెంట్. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా కమిటీ, ఆయన ఆధ్వర్యంలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సెటప్ అయింది గ్రూపులుగా. సర్దార్ వల్లభాయ్ పటేల్ దాంతో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫ్రేమ్ కావాలని అంటే, ముస్లిం లీగ్ వాళ్ళు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి పంపరు, మరి కాన్స్టిట్యూషన్ మేకింగ్కు రా, ఈ రెండు చేస్తూ ఉన్నారు. మరి ఎట్ లాస్ట్ ఏం చేసిందంటే, అట్లీస్ట్ కాన్స్టిట్యూయెంట్ మినిస్ట్రీ ఇంటరిమ్ గవర్నమెంట్ ఏర్పడుతుంది నెహ్రూ ఆధ్వర్యంలో. సర్దార్ పటేల్ హోమ్ మినిస్టర్గా, నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఇంటరిమ్ గవర్నమెంట్ ఏర్పడుతుంది. దాంట్లో మహమ్మద్ అలీ జిన్నా వాళ్ళు మినిస్ట్రీలో వాళ్ళు కూడా పాల్గొనాలి ఇంటరిమ్ గవర్నమెంట్లో. అంటే వాళ్ళు కొంతమంది పంపాడు. వారికి ఒకటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో లియాఖత్ అలీ అనేవాడు ఫైనాన్స్ పోర్ట్ఫోలియో తీసుకున్నాడు. వాడు ఎవరు, ముస్లిం లీగ్ పార్టీ. ఇంకొక పోర్ట్ఫోలియో ఇచ్చారు. ఈ ఇంటరిమ్ గవర్నమెంట్ మరి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి ఎవరినైనా పంపాలి కదా. మరి ఈ ఇంటరిమ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మరి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కూడా వాళ్ళ మెంబర్స్ ఉంటే కాన్స్టిట్యూషన్ తయారు చేస్తుంది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి మెంబర్స్ని పంపారు ఎవరు, ముస్లిం లీగ్ వాళ్ళు. కానీ ఇంటరిమ్ గవర్నమెంట్లో వాళ్ళు క్యాబినెట్ మినిస్టర్గా తీసుకున్నారు. క్యాబినెట్ మినిస్టర్గా తీసుకుని ఏం చేస్తున్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ ఏ ఫైల్ పెట్టినా, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న ముస్లిం లీగ్ పార్టీ లీడరు క్యాబినెట్ మినిస్టర్ ఎవరికి రిజెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో డెడ్ లాక్, ఇది ఇంటరిమ్ గవర్నమెంట్ డెడ్ లాక్ అంటారు దాన్ని. అంటే పని చేయకుండా అవుతుంది కాన్స్టిట్యూయెంట్ ఏది ఇంటరిమ్ గవర్నమెంట్. ఎట్ లాస్ట్ పర్సువేషన్ చేయంగా ఇంటరిమ్ గవర్నమెంట్లో చేరారు ఎవరు, మహమ్మద్ అలీ జిన్నా వాళ్ళు చేరింది కానీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి మెంబర్స్ పంపుతలేరు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ముస్లిం లీగ్ వాళ్ళు లేరు. మరి ఎట్లా, ఇది ఇంతే డెడ్ లాక్ కొనసాగుతుంది. 1946 నుంచి 49 దాకా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పనిచేస్తుంది, కానీ ముస్లిం లీగ్ వాళ్ళు పంపట్లేదు. కానీ ముస్లిం లీగ్ వాళ్ళు ఏది ఈ మినిస్ట్రీలో ఉండి ఏమిటికి యూజ్ చేసుకుంటున్నారంటే, ఈ కంబైన్డ్గా ఉన్న మినిస్ట్రీ కూడా పనిచేయదు. ఎందుకంటే సపరేట్ నేషన్స్ అయితేనే ఇది పనిచేస్తుంది, కంబైన్డ్గా ఉన్నప్పుడు ఇది పని చేయదు అని రుజువు చేయడానికి దాంట్లో ఏది ఇంటరిమ్ గవర్నమెంట్లో ఆ రుజువు అట్లాగైంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ పంపిన ఫైనాన్స్ శాంక్షన్ చేయకుండా లియాఖత్ అలీ వాడు ఫైనాన్స్ మినిస్టర్ ముస్లిం లీగ్ వాడు అన్ని పెండింగ్లో పెట్టుకుంటూ వచ్చినాడు. ఏదో ఒకటి శాంక్షన్ చేయట్లేదు. ఇది డెడ్ లాక్ వచ్చింది.
ఇక డెడ్లాక్ వచ్చిన తర్వాత ఏం చేయాలి మరి? ఇక ఇంకా ఏమీ ఆల్టర్నేటివ్ లేదు. మరి ఈ ఇంకేం చేస్తున్నాడు? డైరెక్ట్ యాక్షన్ డే అని పిలుపునిచ్చాడు. ఎవడు? మొహమ్మద్ అలీ జిన్నా డైరెక్ట్ యాక్షన్ డే అని పిలుపునిచ్చి లడికే లేంగే పాకిస్తాన్, లడికే లేంగే పాకిస్తాన్ అని మొదలుపెట్టాడు. కొట్లాడి సాధించుకుంటాం పాకిస్తాన్ అని మొదలుపెట్టాడు. డైరెక్ట్ యాక్షన్ డే, కమ్యూనల్ వైలెన్స్ మొదలైంది. 1000 మంది బెంగాల్లో చనిపోయినారు. మరి బెంగాల్లో, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, అస్సాంలో ఎన్ని చోట్లంటే 1000 మంది చనిపోతున్నారు. ఇక హిందువుల మీద పడి ముస్లింలు ఊచకోతపోయాడు. ముస్లింలు ఊచకోత పోస్తారా అని మరి హిందువులు కూడా ముస్లింలు ఊచకోతపోయడం. ఇది ఇక కౌంటర్ మొదలైంది. ఊచకోతలు మొట్టమొదట ముస్లింలు మొదలు పెట్టారు దాన్ని. ఏది? ఊచకోత పోయడం. హిందువుల్ని భయభ్రాంతులు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చేయడానికి అది ముస్లింలు మొదలు పెట్టారు. డైరెక్ట్ యాక్షన్ డే, లడికే లేంగే పాకిస్తాన్ అని మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టిన కమ్యూనల్ వైలెన్స్ అంతం లేకుండా జరుగుతుంది. ప్రభుత్వం, ఇంటర్నల్ గవర్నమెంట్ ఏం చేయలేకుంటున్నది. చూడండి, ఇంటర్నల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కానీ దాంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఉన్నాడు. వాడు ఏ కాంగ్రెస్ కాదు. మరి మత్తాయి ఉన్నాడు, కాంగ్రెస్ కాదు. సరే, కాంగ్రెస్ కాని వాళ్ళను కూడా కాంగ్రెస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఎన్నుకున్నది. ఎందుకంటే ఇంటలెక్చువల్స్ ఆఫ్ ది ఇండియా అందరికీ అవకాశం ఇచ్చింది కాంగ్రెస్. అట్లా సెక్టేరియల్ మైండ్తో కాకుండా బ్రాడ్ బేస్డ్ మైండ్తో ఎంతో కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్కు అవకాశం ఇచ్చింది. దాంట్లో మినిస్ట్రీలో కానీ, ఇంటరిమ్ గవర్నమెంట్ మినిస్ట్రీలో కానీ, కాన్స్టిట్యూషన్ మేకింగ్ బాడీలో రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్గా, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్ట్ కమిటీ, కాన్స్టిట్యూషన్ మేకింగ్ డ్రాఫ్ట్ కమిటీకి చైర్మన్గా చేశారు. ఇలా మరి 1946 నుంచి 49 దాకా పనిచేస్తూ వస్తుంది. కానీ ముస్లిం లీగు ఏ కాంప్రమైజ్కు రావట్లేదు. కమ్యూనల్ వైలెన్స్ మొదలు చేసింది ఎవరు? ముస్లిం లీగ్ పార్టీ. దాంతో హిందువులు మాత్రం ఊరుకుంటారా? హిందువులు ఉన్న మెజార్టీ ప్రాంతంలో ముస్లింల మీద దండయాత్ర చేయడం. ఈ విధంగా హిందూ ముస్లిం కొట్లాట, కమ్యూనల్ వైలెన్స్ 1000, 10,000, 7,000, 8,000 ఇట్లా మొదలైంది. కమ్యూనల్ రైట్స్లో ప్రజల ప్రాణాలు పోవడం మొదలైంది. ఇక మహాత్మా గాంధీ గారు ఉన్నారు కదా, ఆయన అందరు హిందూ ముస్లిం ఒకటే అని చెప్పే మహాత్మా గాంధీ ఉన్నారు కదా. ఆ నాపోలికి పోయిండు, అక్కడ కమ్యూనల్ రైట్స్ను కంట్రోల్ చేస్తానని పోయిండు. అక్కడ ఏమి కంట్రోల్ చేయలేకపోయింది మహాత్మా గాంధీ గారు. వచ్చి ఇక అల్లాహ్కు ప్రేయర్ చేస్తా అని ఎక్కడ ఈ బిర్లా హౌస్లో ఉండిపోయింది. ఇక ఆయన కూడా కంట్రోల్ చేయలేదు. ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు కమ్యూనల్ వైలెన్స్. కావాలని చేసేదాన్ని ఎవరు చేస్తారో ఎవరు చేయలేకపోయింది. ఈ విధంగా ముస్లింలు హిందువులను ఊచకోత పోయడంతో బిర్లా హౌస్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఓ గాడ్ అని ప్రేయర్ చేస్తా ఈ కమ్యూనల్ వైలెన్స్ను ఆపడానికని గాడ్ను ప్రేయర్ చేస్తా అని చెప్పి బిర్లా మందిర్ నుంచి బయటకు వచ్చింది. అయ్యా ప్రేయర్ చేయడం కోసం ఆయన సూర్యరశ్మి ఉన్నప్పుడు సూర్యునికి ఎదురుగా ప్రేయర్ చేస్తాడు ఎవరు? గాంధీ గారు. అట్లా ప్రేయర్కి బయటికి వెళ్ళింది ఎవరు? గాంధీ గారు. ప్రేయర్ బయటికి వెళ్తే అప్పటికే హిందువులు చాలా వరకు ఊచకోతకు గురైనారు. కాబట్టి హిందువులలో ఉన్నటువంటి ఒకడు గాడ్సే అనేవాడు
ఇంతమంది హిందువులు చనిపోతుంటే గాంధీ గారు ఏమంటాడు? యూనిటీ యూనిటీ అంటున్నాడు. వీడు హిందువులు ఇంతమంది చచ్చిపోతే ఏం పట్టించుకుంటలేడు అని చెప్పి వాడు ఏం చేసినాడు? ప్రేయర్కి వచ్చిన గాంధీని చంపేశాడు. అది జరిగింది. మరి అయితే ఈ లోపు ఏమైంది? వేవెల్ పోయిండు, లార్డ్ మౌంట్ బాటన్ వచ్చిండు. లార్డ్ మౌంట్ బాటన్ వచ్చి ఇక వీళ్ళిద్దరి మధ్యలో ఈ యొక్క సెటిల్మెంట్ ఈ కాని పని, ఈ సెటిల్మెంట్ వీళ్ళిద్దరి మధ్యలో కాదు, ఈ కమ్యూనల్ వైలెన్స్ ఎట్లనే జరుగుతుంది, 1000 మంది ఊచపోత గురి అవుతారు. కాబట్టి వాడికి ఏర్పాటు చేశాడు. ఏమని? ఈస్టర్న్ పంజాబ్ హిందూ ఏరియా అని, వెస్ట్ బెంగాల్ హిందూ ఏరియా అని, అస్సాం కూడా బైఫర్కేషన్ ఎక్కడెక్కడ జరగాలో ఆ బైఫర్కేషన్ చేశాడు. చేసి వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని 2 పాకిస్తానీలు అని ఏర్పాటు చేసి 1947లో డివిజన్ ఆఫ్ ఇండియా చేసినాడు. ఎవరు? మౌంట్ బాటన్. అతను చేసిందే నయమైంది. ఎందుకంటే ఈ ఎన్ని రోజులని కొట్లాడుకుంటారు ఈ ముస్లింలు హిందువులు, ఇంకా ఉంటే ఇంకా కొట్లాడుకునే వాళ్ళు. అర్థమైందా? సో కాబట్టి వాడు మౌంట్ బాటను రియలిస్టిక్గా ఆలోచించి వీళ్ళ మధ్యలో కొట్లాట పోదు, వీళ్ళు ఒక తాటి మీదకి రారు అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టాడు. దానికి నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పటికే విసిగిపోయినారు. కమ్యూనల్ వైలెన్స్ విసిగిపోయినారు, కంట్రోల్ చేయలేకపోయినారు. కాబట్టి బెటర్ టు డివైడ్ అని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కానీ ఈయన ఒప్పుకోవట్లేదే, ముసలాయన. ఏది? గాంధీ గారు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఒప్పుకున్నారు. నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఒప్పుకున్నారు. ఇంటరిమ్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఈడు ఒప్పుకోవట్లేదు, ముసలోడు. ఈడు ఒప్పుకోకుండా ఇంకా డివైడ్ వద్దు అంటాడు. కానీ అయినప్పటికీ కూడా ఈ మౌంట్ బాటన్ ఏం చేశాడు? డివిజన్ చేసి వీళ్ళిద్దరు ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ యాక్సెప్టెన్స్ తోటి డివిజన్ ఆఫ్ ఇండియా చేసి 14th ఆగస్టు ఎవరికి? మహమ్మద్ అలీ జిన్నా, లీడర్ ఆఫ్ ది వెస్ట్ పాకిస్తాన్, లీడర్ ఆఫ్ ది ఈస్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లీడర్ అని చెప్పి లీడర్ అని వాడే ప్రకటించుకున్నాడు. ఎవడు? మహమ్మద్ అలీ జిన్నా. వాడే మొత్తం అన్నిటికీ అధికారం. కానీ మన వాళ్ళు ఏం చేసినారు తెలుసా? మన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ 15th ఆగస్ట్ సెలబ్రేట్ చేసుకున్నాం మనం. ఆగస్టు 15 మన సోదరు. వాడు 14th నాడే ప్రకటించుకున్నాడు స్వతంత్రం వచ్చినట్టు. మనం 15th నాడు ప్రకటించుకున్నాం. 15th నాడులో ఏం చేసినామంటే గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ, హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్, క్యాబినెట్ మినిస్ట్రీ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ మేకింగ్ బాడీ ఉంటుంది. మరి కానీ గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే మనకు మౌంట్ బాటన్. లాస్ట్ గవర్నర్ జనరల్గా మనం మౌంట్ బాటన్ని చూజ్ చేసుకున్నాం. మౌంట్ బాటన్ కింద ఉన్నటువంటి విపి మీనన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ తన పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేసుకున్నాడు. గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ ఆర్నమెంటల్గానే అడ్వైజ్ చేయడానికి, కొన్ని పరిష్కారం కావడానికి. ఎందుకంటే ప్రిన్సిపల్ స్టేట్స్ అప్పటికి కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని రావాలి, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటికీ కొంత గవర్నర్ జనరల్ సపోర్ట్ కావాలని, మరి విపి మీనన్ సపోర్ట్ కావాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ విపి మీనన్ సర్వీసెస్ను మరి గవర్నర్ జనరల్ సర్వీసెస్ మన ఇండియా ఉపయోగించుకుంది. ఆ విధంగా 15th ఆగస్టు 1947లో స్వాతంత్ర దినం జరుపుకున్నాం. మిడ్ నైట్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అన్ని గవర్నమెంట్ బంగ్లా ఎగిరేసినారు. కానీ మనం ఇంకా కొత్త
గవర్నర్ జనరల్ను ఎన్నుకోలేదు. మనం ఇంకా లార్డ్ మౌంట్ బాటన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే అతని సర్వీసెస్ కొంత ఉపయోగపడతాయి మనకని మన వాళ్ళు ఉంచుకున్నారు. సో అప్పటికి ఈ లార్డ్ మౌంట్ బాటన్ ఏం చేసినాడంటే ప్రిన్స్లీ స్టేట్స్ డివిజన్ ఆఫ్ ఇండియా ఇంటూ వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ చేస్తూ ప్రిన్స్లీ స్టేట్స్ కూడా అధికారం ఇచ్చినాడు లార్డ్ మౌంట్ బాటన్. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ పాకిస్తాన్లోనైనా చేరవచ్చు, లేదా ఇండియాలో ఇండియన్ యూనియన్లో అయినా చేరవచ్చు అని ఒక క్లాస్ పెట్టాడు ఎవడు, లార్డ్ మౌంట్ బాటన్. పెడితే ఇక ఇక్కడ పేజీ వచ్చే అంతకుముందే హోమ్ మినిస్టర్, ఇంటరిమ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ యొక్క ప్రిన్సిలీ ఛాంబర్ ఆఫ్ యూనియన్ బ్రేక్ చేయించింది. ఎట్లా బ్రేక్ చేసింది? ఈ యొక్క రాజస్థాన్లో ఉన్నటువంటి జైపూర్ రాజాలు వాళ్ళు, జైపూర్ రాజా, రాజస్థాన్ రాజాసు వాళ్ళు పెద్ద స్పీచ్ ఇచ్చిండు. ఏమని స్పీచ్ ఇచ్చిండంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటరిమ్ గవర్నమెంట్లో ఉన్న సర్దార్ వల్లభాయ్, హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమని పెద్ద స్పీచ్ ఇచ్చిందంటే, యు ఆర్ ది పీపుల్ మేకింగ్ ది గ్రేటర్ ఇండియా. మీరు ఇప్పుడు పార్టిసిపేట్ అయితే మీరు గవర్నమెంట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఎన్నుకోబడతారు. కాబట్టి మీ పవర్ ఎక్కడ పోదు. ఎంపీస్గా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మీ పవర్ మీకే ఉంటుంది. మీరు ఎలక్ట్ అవుతారు ప్రజల చేత, మీరు రూల్ చేసినారు కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడతారు. ప్రజలు మిమ్ముల మళ్ళా మీరు ప్రజలలో ఉండిపోతారు. మీరు ఇంకోటి ఈ గొప్ప దేశాన్ని పెద్ద ఇండియన్ యూనియన్ చేసినట్టయితారు అని చెప్పి పెద్ద స్పీచ్ ఇచ్చాడు ఎవరు, సర్దార్ వల్లభాయ్. ఆ స్పీచ్కి ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ఒక్కసారికి బ్రేక్ అయ్యి ఏమైంది, ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్లో ఉన్న వాళ్ళు ఒకరి తర్వాత జైపూర్ రాజు, రాజస్థాన్ రాజులు చేరారు ఇండియన్ యూనియన్. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు అందరు చేరిపోయారు. ఒక్క ముగ్గురు మాత్రం మిగిలిపోయారు. ఆ ముగ్గురు ఎవరయ్యా అంటే, హైదరాబాద్ రాజా నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఇండిపెండెంట్గా ఉంటారని ప్రకటించుకుంది. మరి గుజరాత్లో ఉన్నటువంటి ఎవరు, ఈ జునాగఢ్ రాజా, ముస్లిం రాజా, వాడు నేను పాకిస్తాన్లో చేరుతాను, ఇండియా ఇండిపెండెంట్ కాదు పాకిస్తాన్లో చేరుతానంటాడు. మరి జమ్మూ కాశ్మీర్ రాజా, హిందూ రాజా, ముస్లిం పాపులేషన్ ఎక్కువ, వాడు ఇండిపెండెంట్గా ఉంటాడు. ముగ్గురు ప్రకటించుకున్నారయ్యా ఇండిపెండెంట్గా ఉంటారని, దాదాపు ఇండిపెండెంట్గా ఉంటారని ప్రకటించుకున్నారు. మరి ఇండిపెండెంట్గా ఉంటారంటే జమ్మూ కాశ్మీర్ రాజా అటు కొంత పాకిస్తాన్ ఉంటుంది, ఇటు కొంత ఇండియా ఉంటుంది, కాబట్టి వానికి వీలైతుంది ఇండిపెండెంట్గా ఉండటం. కానీ హైదరాబాద్ రాజాకి ఎట్లా వీలవుతుంది? హైదరాబాద్ బెల్లీ ఆఫ్ ఇండియాకి ఎట్లా పాసిబుల్ అవుతుంది? కాదు. కాబట్టి జునాగఢ్ రాజా వాడు పాకిస్తాన్లో చేరుతానంటాడు. ముస్లిం రాజు పబ్లిక్ అంతా ఎవరు, పబ్లిక్ అంతా వీళ్ళు హిందువులు, వాడు పాకిస్తాన్లో చేరుతా అంటాడు. కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకున్నాడు ఎవరితోటి, ఈ యొక్క హైదరాబాద్ నవాబ్ తోటి ఒక సంవత్సరం ఓన్లీ ఎక్స్టర్నల్ అఫైర్స్, డిఫెన్స్ మాత్రమే మాకుంటాయి, కమ్యూనికేషన్ మాత్రమే మాకుంటాయి, మిగిలినవి మీకు ఉంటాయి, మీకు నిజాం నవాబ్ ఉంటాయి అని చెప్పి ఇస్తే, వీడేం చేసినాడు, పెద్ద సైన్యాన్ని తయారు చేసి ఓహో ఢిల్లీ మీదనే ఎగిరేస్తా, ముస్లిం పరిపాలన ఢిల్లీ దాకా వస్తుంది అని చెప్పి వీడు మొదలుపెట్టాడు. కాశ్మీర్ రాజ్యం ఎంకరేజ్ చేస్తూ ఎవడు, నిజాం నవాబు. అట్లా జునాగఢ్ రాజా ఏం చేస్తున్నాడు, పాకిస్తాన్లో కలుస్తానంటున్నాడు. సో దానికి సైలెంట్గా ఏం చేసినాడంటే
సర్దార్ వల్లభాయ్ పటేల్ ట్రూప్స్ను పంపించాడు, జునాగఢ్ ఇంక్లూడ్ చేయించాడు. జునాగఢ్లో ప్లేబిసైడ్ జరిపారు, మరి హిందూ రాజ్యాంగం వచ్చింది. హైదరాబాద్లో కూడా పోలీస్ యాక్షన్ జరిపించిండు, మిలిటరీ యాక్షనే, పోలీస్ యాక్షన్ కాదు. నిజాం నవాబు సరెండర్ అయ్యింది. ఇంకా జమ్మూ కాశ్మీర్ ప్రాబ్లం ఉంది, అదే ప్రాబ్లం సాల్వ్ చేసినాడంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. జమ్మూ కాశ్మీర్ రాజా, హిందూ రాజా, మరి ఇండియన్ యూనియన్లో కలిస్తే మనం సాయం చేయొచ్చు. అక్కడి నుంచి హిందూ రాజా మీద మిగతా కాశ్మీర్ ఏరియాను, కొంత ప్రాంతాన్ని వెస్ట్ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటారు. అప్పుడు వాడు హిందూ రాజు, కాశ్మీర్ హిందూ రాజు, నాకు సాయం చేయమంటే నీకు సాయం చేయడం ఎట్లా వీలు పడుతుంది? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ ద్వారా నువ్వు ఇళ్ళకి వస్తున్నావు అంటే నీకు సాయం చేస్తాము అని చెప్పి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ తోటి జమ్మూ కాశ్మీర్ ప్రాంతం అంతా ఇండియన్లో కలిపేస్తున్నామని చెప్పాడు. వాడు సంతకం చేశాడు. దాంతో సైన్యాన్ని, ఇండియన్ ఆర్మీని పంపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ గారు పంపారు ఇండియన్ ఆర్మీ పంపే వరకు అప్పటికే కొంత కాశ్మీర్ ఏరియాను వాళ్ళు ఆక్రమించుకున్నారు. కానీ జమ్మూ కాశ్మీర్ ఏరియాలో కొంత ప్రాంతాన్ని మాత్రం రక్షించగలిగారు. జమ్మూ కాశ్మీర్ ఏరియాను కొంత రక్షించగలిగారు. ఇక పెద్ద యుద్ధం మొదలవుతుంటే మరి ఎట్లా మళ్ళీ ఈ లోపున మరి ప్లేబిసైడ్ జరపాలని అదని ఇదని టాక్స్ మొదలుపెట్టి యుద్ధాన్ని విత్డ్రా చేశారు. ఆ లోపున కాశ్మీర్ వాళ్ళు కొంత, పాకిస్తాన్ వాళ్ళు కొంత కాశ్మీర్ని ఆక్రమించారు. అది వాళ్ళ చేతుల్లో ఉంది. మన వాళ్ళు కొంత దక్కించుకున్నారు, అది మన చేతుల్లో ఉంది. దాన్ని ఏమన్నారంటే యుఎన్ఓలో ప్రవేశపెట్టి ప్లేబిసైడ్ జరిపిద్దామన్నారు. ప్లేబిసైడ్ జరిపిద్దామంటే మరి దానికి నెహ్రూ గారు కొంత ఈల్డింగ్గా ఉండిపోవడం జరిగింది. దాంతో ఎప్పటికీ అది క్వశ్చన్ చేస్తూ ఉంటారు కాశ్మీర్ వాళ్ళు. కానీ దాని తర్వాత ఏమన్నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇది కాదు, మేము ఎంతమంది ముస్లింలను మా ప్రాంతంలో ఉంచుకున్నాము, కాబట్టి మాది సెక్యులర్ కంట్రీ, మీకు ప్లేబిసైడ్ ఏది పనికిరాదు అని చెప్పి మన గవర్నమెంట్ దాన్ని కొట్టేసి, మొట్టమొదటి ప్లేబిసైడ్ జరపాలంటే మీ ట్రూప్స్ అక్కడి నుంచి పోవాలి. కానీ యుఎన్ఓ కూడా మీ ట్రూప్స్ అక్కడి నుంచి పోతే ప్లేబిసైడ్ జరుపుదామని, వాళ్ళ ట్రూప్స్ అక్కడి నుంచి పోవు, ప్లేబిసైడ్ జరిపింది. సో ఇలా ఆ ప్రాబ్లం ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఇది మనకు ఇండియా అడ్వెంట్ ఆఫ్ ఫ్రీడమ్ టు ఇండియా, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒక హిందూ కాంగ్రెస్ బాడీ అయింది. సో అది కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసింది. ఆ కాన్స్టిట్యూషనే మనం అడాప్ట్ చేసుకున్నాం. ఇది మనం జరిగినటువంటి యొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ ద్వారా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మరి ఇన్నేళ్ళు కూర్చొని ఇండియాకు ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేసింది. ఏది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అయితే రాజు ఆర్డర్స్, పార్లమెంటరీ ఆర్డర్స్, అప్పుడు జరిగిన ఆర్డర్స్ అన్నిటి క్రోడీకరించి వాళ్ళు ఒక కాన్స్టిట్యూషన్గా పెట్టుకున్నారు. కానీ మనం అలాంటిది కాదు, మనం సపరేట్గా తయారు చేయాలని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ తయారు చేసి మనం అడాప్ట్ చేసుకున్నాం. సో అది మనకు స్వాతంత్రము 15th ఆగస్ట్ నాడు వచ్చింది. మన 14th ఆగస్ట్కి జిన్నా గారు వెస్ట్ పాకిస్తాన్కు, ఈస్ట్ పాకిస్తాన్కు లీడర్ అయిపోయిండు. వాడు హైదరాబాద్ను కూడా లాక్కోవాలని ప్రయత్నం చేసిండు. హైదరాబాద్ నవాబు కూడా 12 crores డబ్బులు కూడా పంపిండు. ఎవరికి? జిన్నాకు.
సో జిన్నాకు పంపితే జిన్నా డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు లాస్ట్ స్టేజ్లో హైదరాబాద్ మీదకి మన వాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ మిలిటరీ యాక్షన్ తీసుకున్నాడు, ఇంటిగ్రేట్ చేశాడు హైదరాబాద్. ఇంటిగ్రేట్ నో ఆప్షన్, ఎందుకంటే బెల్లీ ఆఫ్ ఇండియాలో ఉన్నది. అదేవిధంగా జునాగఢ్ కూడా బెల్లీ ఆఫ్ ఇండియాలో ఉన్నట్టే, కాబట్టి అది ఇంటిగ్రేట్ చేయడం. ఇంకోటి జమ్మూ కాశ్మీర్ అంటే ఇన్స్ట్రుమెంట్ యాక్సేషన్ ద్వారా హిందూ రాజులకు అధికారం ఇచ్చింది, హిందూ రాజు కలిపేసింది. సో ఆ విధంగా ఇది మనం సాల్వ్ చేయగలిగినాం. ఇంతవరకు ఇండియా మరి భారతదేశం కిందికి వచ్చినటువంటి భూభాగాలు. సో ఇది డిస్కస్.